జై వాసవి జై వాసవి అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి ప్రసాద్, గ్లోబల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ. ఆర్యవైశ్య మండలిగల ఒక్కూట ఇదే December 14th వాసవి రథయాత్ర అని విజృంభణంగా చాలా చాలా మంచి కార్యక్రమం చేపట్టారండి వీళ్ళు. ప్రతి ఇయర్ ఇది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం జరిగేది ఒక పెద్ద రేంజ్ లో ఉంటుందండి. ఎందుకంటే దీనికి మన శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వాముల ఆశీర్వాదంతో మరియు అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ నాగమహేష్ అన్నగారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ అంగరంగ వైభవంగా జరిగే మన వాసవి రథయాత్ర December 14th మార్నింగ్ 7 o'clock కి విజయనగర్ అంటే బెంగళూరులో ఉన్న విజయనగర్ వాసవి టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 7 o'clock అంతా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. 7 అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. 9 o'clock కి ఎగ్జాక్ట్లీ వాసవి రథయాత్ర స్టార్ట్ అవుతుంది. వేరే వేరే టెంపుల్స్ నుంచి అంటే 10 నుంచి 11 రథాలు అన్ని కలిసి ఒక్కటేసారిగా రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ రథయాత్ర ఎలా జరుగుతుందో తెలుసా మీకు? ముందు బుల్లెట్స్ లో మన ఆడవాళ్లు అంటే మన లేడీస్, తర్వాత యూత్ బుల్లెట్స్ లో ముందు వెళ్తూ ఉంటారండి. దాని తర్వాత 10 నుంచి 12 రకాల వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అంటే డొల్లుకునిత కానివ్వండి, వేరే వేరే డిఫరెంట్ గా కల్చర్డ్ గ్రూప్స్ అందరూ వచ్చి ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్తారండి. దాంతో పాటు మన మహిళలందరూ కోలాటాలతో, పాటలతో, ఆటలతో జై జై వాసవాంబ, జై జై కన్యకాంబ అంటూ వివిధ నినాదాలు చేస్తూ అమ్మవారి రథయాత్రని ముందుకు తీసుకెళ్తారండి. ఇక్కడి నుంచి మనం వెళ్లేది ఆర్పీసీ లేఅవుట్ లో ఉన్నటువంటి శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ప్లే గ్రౌండ్ కి. ఇది ఒక 2 to 2.5 kilometers ఇంత డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. అందరూ ఆరాంగా అంటే ముందుకు వెళ్లొచ్చు. ఎటువంటి వారైనా కూడా ఈ డిస్టెన్స్ ని ఈజీగా కవర్ చేయొచ్చు అమ్మవారి ఆశీర్వాదంతో. ఆన్ ది వే వెళ్తూ కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా చేస్తున్నారు, మంచి ఫెసిలిటీస్ చేస్తున్నారు. తర్వాత ఈ ప్లే గ్రౌండ్ కి అక్కడ వెళ్లిన తర్వాత మనం 108 టైప్స్ ఆరతులతో సుమంగళీరు అందరూ కలిసి 108 ఆరతిలు అమ్మవారికి అర్పిస్తారండి. ఇది అదైన తర్వాత ఇంతటువంటి భూలోక స్వర్గం ఇదేనా అనేటువంటి ఇటువంటి రథయాత్రను ముందుకు తీసుకెళ్తూ అక్కడికి చేరిన తర్వాత ఆరతి కార్యక్రమం అయిన తర్వాత వివాహ భోజనంబు అంటూ షడ్రుచులతో చాలా చాలా అద్భుతమైన లంచ్ ఉంటుంది అక్కడ. ఆ లంచ్ అయిన తర్వాత ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ మనం చెప్పాలా, చాలా బాగా చెవులకు ఇంపైన సంగీతంతో మరియు నాట్యాలతో వేరియస్ కల్చరల్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయి. అదైన తర్వాత పబ్లిక్ అందరికీ ఒక చాలా చాలా మంచి కాంపిటీషన్స్ ఉన్నాయండి. ట్విన్స్ కి కూడా కాంపిటీషన్ ఉంది, అంటే 10 years లోపు ట్విన్స్ కి. ఆ తర్వాత అత్తా కోడలికి ఫ్యాషన్ షో, తల్లి మరియు పిల్లలకి ఫ్యాషన్ షో. అదే కాకుండా ఉమ్మడి కుటుంబం అంటే ఒకటే కిచెన్ ఉండి ఎంత ఎక్కువ మంది ఒక ఫ్యామిలీలో ఉన్నారో వాళ్ళకి కూడా ఒక కాంపిటీషన్ ఉంటుందండి. ఇలానే చాలా చాలా అద్భుతమైన కాంపిటీషన్స్ తో మన రథయాత్ర తరువాత కల్చరల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. అండ్ ఇదే కాకుండా సాయంకాలం అద్భుతమైన స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఫుల్ డే షెడ్యూల్ ఇలా ఉంటుంది. ఇంకా ఎవరికైనా మేము రాము అనుకోవడానికి ఏదైనా కారణం ఉందా? లేదు కదా. మన ఆర్యవైశ్యులందరూ కలిపి మన ఐక్యతని చాటి చెప్పేటువంటి ఈ వాసవి రథయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేమందరూ కోరుకుంటున్నాము. మేము వాసవి రథయాత్రకు వస్తున్నాము, మరి మీరు వస్తారు కదా. మీ రాక కోసం వేస్ట్ చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ సోదరి జ్యోతి ప్రసాద్.